2,001.8 ఎకరాలు చెప్పినాడు కాబట్టి చెప్తున్నా. నేను మాట్లాడతాను. ఇది ఎలాగే మాట్లాడండి సురేష్. సార్ వర్మ గారు, ఇప్పుడు మన సురేష్ గారికి మంచి వాయిస్ ఉంది, యువకుడు, ఒక మంచి మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడకండి, వాస్తవాలు మాత్రం చెప్పండి సురేష్ గారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే కోర్టులు కట్టాము, సచివాలయాలు కట్టాము, లేదంటే ఇంటికి ఒక వాలంటీర్ వేసాము, ఒక పంచాయతీకి వచ్చేసరికి 1,500 మంది లేదా 3,000 మంది లేదా 6,000 మంది ఉన్న దగ్గర ఒక 15 మంది ఎంప్లాయీని వేసాము. ఒక మిడిల్ ఆర్ మేజర్ పంచాయతీ వచ్చేసరికి 6,000 నుంచి 3,000 ఇలా ఉంటాయి. అక్కడ పంచాయతీకి వచ్చే నిధులు 20 లక్షల రూపాయలు సంవత్సరానికి అయితే నువ్వు అక్కడ ఇస్తున్నటువంటి ఏదైతే నియమించావో సచివాలయ ఎంప్లాయీస్ ని ఎంత శాలరీలు అవుతున్నాయి ఎప్పుడైనా లెక్క పెట్టారా? అంటే నువ్వు ప్రజలకు ఇచ్చేది చారానా మురికి బారానా మసాలా అని ఉంటుంది. మీకు ఏమైనా అర్థమైందంటే పావల కోడికి 30 మసాలా వేసినట్టు చేశారు. అంటే అర్థం పర్థం లేనటువంటి ఒక నిర్ణయం. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం కాదు, రైతులు వాళ్ళ యొక్క ధాన్యాన్ని వాళ్ళు పండించుకునే పంట గింజలు దాచుకునే విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటారు, అమరావతి మీద మీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అమరావతి రాజధాని అని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అమరావతి రాజధాని అని, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటది. మీ పసుపులేటి సురేషో లేకపోతే మర్రాపు సురేషో లేకపోతే కేఎస్ ప్రసాద్ గారు చెప్తే కాదు, ఆ మాట ఎక్కడ మాట్లాడు. నిన్న బొత్స సత్యబాబు ఆ పోర్టు గారికి వెళ్ళి క్రెడిట్ చోరీ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే ఏమైపోతుంది బిల్లు అంటాడు. మొన్న ఏంటంటారు, మీరు ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో వచ్చిందండి, ఎప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరిగిందండి, ఏం జరిగిందండి, మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు అన్నారు. ఎయిర్పోర్ట్ కి రెండోసారి శంకుస్థాపన చేసింది ఎవరో తెలుసండి, జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారు సార్? శంకుస్థాపన ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారండి? శంకుస్థాపన చేస్తారు ల్యాండ్ ఎక్విజిషన్. 20-30,000 ఎకరాలు చల్లారిపోయి ఉంది నీ బడికి. అరే శంకుస్థాపన ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరి గవర్నమెంట్ టెన్యూర్ లో జరిగింది. రెండోసారి శంకుస్థాపన చేసిన ఘనత ఇంకోటి సార్. ఆ శిలాపలక వేసిన భూమి నాదే, నా భూమిలో ఎందుకు శిలాపలక వేసిన నాకే తెలియదు అన్నాడు. వినండి, మహారాజా హాస్పిటల్ విజయనగరంలో ఎన్నో తరతరాలుగా పోసపాటు వారు పెట్టుకున్నటువంటి వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ కోట్లు ఇచ్చి ఇన్ని చేస్తే సార్, వీళ్ళు ప్రభుత్వంలో మొన్న వచ్చే పోట్లు పీకేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారంటే ఎంత దుర్మార్గులండి. 100 కోట్లు పెట్టి శిలాఫలకాలు, రాయిలు, చెత్త చెదారు వీళ్ళు ఇంతంత కాదు సార్, మామూలు కాదు. నక్కపల్లి ఎస్సీజెడ్ కేఎస్ ప్రసాద్ గారు చెప్తాను, నక్కపల్లి ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చిందండి? నక్కపల్లి ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చిందండి? రాజశేఖర్ గారి టైంలో 2001లో ముందు స్టార్ట్ చేసాం. ఎస్సీజెడ్ ఎవరికి కావాలి సార్? బల్క్ డ్రగ్లు, ఫుడ్ కార్పొరేషన్లు ఇన్ని ఉన్నాయి దేశంలో. 2001లో వచ్చింది. అంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ లో ల్యాండ్ అక్విజిషన్ జరిగితే తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఇలా వచ్చిన తర్వాత 2004లో ఆల్రెడీ ప్రొడక్షన్ కి వచ్చింది ఎస్సీజెడ్. ఏది పడుతుంది మాట్లాడద్దు దయచేసి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎస్సీజెడ్ 2001లో ఎస్టీపీ పరివర్తన చెంది ఎస్సీజెడ్ అలాగేనండి. ఒక నిమిషం ఆగండి. దేశం మొత్తం మీద ఎస్టీపీఐలు ఉండి తర్వాత ఎస్సీజెడ్ పరిధిలోకి 2001 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అది దేశవ్యాప్తంగా చట్టం చేయబడింది. అప్పుడు ఉన్న ఖచ్చితంగా ఎస్సీజెడ్లు అవుతాయి. తదనంతర గవర్నమెంట్ ఫుడ్ దీనికి సంబంధించిన ఇప్పుడు జియోనారం ఉంది కాదండి, ఎన్ని పెట్టారు? జియోనారం ఎన్ని అలొకేషన్ ఉన్నాయి, ఎన్ని పెట్టారు? కాదు ఇప్పుడు మీరు ఏమంటారు, రాజధాని ఇన్ని కోట్ల మందికి ఒక రాష్ట్రానికి రాజధాని ఏమో అయిపోవాలి వెంటనే అంటారు. ఇది రాత్రి ప్రజలేనండి. అక్కడ ఇంతసేపు లగడి కప్పులు ఇవన్నీ చెప్తుంది. ప్రజలు ఉన్నారు, ఆయన ప్రజలు అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అయితే ఎక్కడ పెట్టాలంటే పెట్టమని అక్కడే పెట్టి ప్రజలు అడుగుతున్నా. వస్తారండి. ఎలా వస్తారు చెప్పండి? అదేంటి ఎలా వస్తారు చెప్పండి? మీరు రోజు వెళ్ళిపోతారా సెక్రటరీకి? ఎవరి పని ఉంటే వాళ్ళు వస్తారు. అలా కాదండి, జనసంద్రత మధ్యలో రాజధాని ఉంటుందా, జనం లేని రాజధాని ఉంటుందా? ఇది ఫస్ట్ కాంట్రడిక్షన్ ఎక్కడ అవుతుంది?
సార్ వర్మ గారు కాదండి, ఉమ్మడి రాజధాని ఇక్కడ తీసుకొచ్చారు. సార్ ఒకే ఒక మాట రాష్ట్ర విభజన తర్వాత తమిళనాడు నుంచి తగిలేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేశారు ఇక్కడ? కామన్ గా అట్లా ఉన్నారు. సరే, ఇక్కడ జనాల మధ్యలో ఉన్నాం కదా, ఒకే ఒక మాట గ్రేటర్ హైదరాబాద్ విస్తరించింది కదా, దీనికి సమాధానం చెప్పండి. అడిగారు అడుక్కోలే. సార్ వర్మ గారు మాట్లాడొచ్చా? 2001 SEZ వచ్చింది, నాకు తెలుసు. మాట్లాడండి. ఇక్కడ జియో నారం చంద్రబాబు గారు స్టార్ట్ చేశారండి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి? వినండి, ఇంకా ఎన్ని రావాలి? ఆగండి. ఇంకా చెప్తున్నాను, సాఫ్ట్వేర్ తో పాటు పార్లగా శంషాబాద్ లో హార్డ్వేర్ పార్క్ ఉంది, లింక్ రెండు ఉన్నాయి. ఆగండి సార్. పార్కులు పెడతారు, కట్టకపోతే ఎవరేట్ చేస్తాడు? అరవమంటారా అండి? ఆగండి సార్. అరవండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. SEZ 2001 వచ్చిందంటే ఏం చేయమంటారు? సరే కాదండి, ఇప్పుడు ఎస్టీపీ పరివ్యూలో SEZ కింద పరివర్తన చెందింది. SEZ పరివర్తన చెందినప్పుడు ఏం చేయాలి? సురేష్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఆగండి. ఎస్టీపీ పరివ్యూలో ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండేవి. SEZ పరివ్యూలో బల్క్ డ్రగ్స్, ఫుడ్ కి సంబంధించినవి ఎనీ యూనిట్స్ కనిపి. కాదండి, అక్కడ పసుపులేటి సురేష్ అని ఉన్నారు కదా, ఉంటే ఏం చేయమంటారు? ఇప్పుడు ఆయన అడుగుతుంటే మీరు ఆయనకి సమాధానం ప్రసాద్ గారిని చెప్పగలను. సురేష్ నేను ఉత్తరాంధ్ర నుంచి చెప్తున్నాను. నేను సరే ఒక మాట. సార్ నా డైలాగ్ ఒక మాట ఉంది, వదలండి. సార్ నేనేమంటున్నానంటే అమరావతికి చట్ట పద్ధతి ఎందుకు? ఆల్రెడీ 2028లో కంప్లీట్ అయిపోతుంది కదా. ఎందుకంటే నువ్వు తల్లికి చెల్లికి లేదంటే సొంత అన్నదమ్ములకి సరే, ఓకే. ₹1,00,00,000 పెట్టుకున్న వినండి ₹1,00,00,000 పెట్టుకున్న ఇల్లుకైనా నువ్వు ₹1,00,00,000 ఇచ్చేసాడు కదా, నీకు ఇల్లు ఇచ్చేసాడంటే అవ్వదు కదా. డాక్యుమెంటేషన్, దానికి ఒక రిజిస్ట్రేషన్, దానికి ఒక చట్టబద్ధం మనం చేసుకుంటాం కదా. అలాగే దానికంటూ ఒక బౌండరీస్ ఫిక్స్ చేయడం కానీ అమరావతి ఇక్కడ కడుతున్నాం అని చెప్పి దీనికి శాశ్వత రాజధానిగా మనం సెంట్రల్ గవర్నమెంట్ నేను మొత్తుకుంటుంది కూడా అదే సురేష్ గారు, బౌండరీస్ ఏవని. ఆగండి సార్, ఆగండి. మరి బౌండరీస్ చెప్పకుండా మీరు అన్ని కథలు చెప్తారైతే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎవరికి కావాలి? ఈ గవర్నమెంట్ 120 స్థానాలతో బౌండరీస్ ఫిక్స్ చేస్తామని చెప్పండి, సంతోషిస్తూ ఇలాగా. సమాధానం వినయ్యా నువ్వు. ఏంటి వినేది? అరికదలా తీర్మానం జరగాలి, అసెంబ్లీ ఎన్నిసార్లు జరుగుతాయి? 14 నుంచి 19 దాకా అసెంబ్లీలో తీర్మానం జరిగింది లేదో వంశీ గారిని అడగండి. నేను చెప్తాను, తీర్మానం జరిగింది అపోజిషన్ సాక్షిగా. అరే ఒక్క నిమిషం, వంశీ రెస్పాండ్ అవ్వండి. సార్ ఒక్క నిమిషం. మండలి వ్యవస్థ మీద వాళ్ళకి గౌరవం లేదు వైసీపీకి. మళ్ళీ మండలి గురించి మండలి ఆ రోజు ఫుల్ బెంచ్ లేకపోయినా మండలిలో